సందర్భంలో నాతోటి కౌన్సిల్ మెంబర్ ఆసిఫ్ అనే వ్యక్తి పదో మన ఏకగ్రీవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఆసిఫ్ గారు. వాళ్ళంతా ఒకటే గ్రూప్లో ఉండేవారు. వారి మధ్యన కొన్ని విభేదాలు ఏర్పడడం వలన అప్పుడు నేను ఆ సందర్భంగా నేను మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టుతున్న సమయంలో వాళ్ళ విభేదాలతోని ఆసిఫ్ అనే వ్యక్తి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ కాబట్టి ఆయన చట్ట ప్రకారంగా మున్సిపల్ యాక్ట్ చట్ట ప్రకారంగా ఏ వ్యక్తి అయినా సరే 3 నెలలు వరుసగా 3 నెలలు 3 సమావేశాలకు గైరాజరైనట్టయితే అతన్ని పదవి నుండి పదవిచ్యుతులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ సందర్భంగా ఆయన 5 నెలలైనా 6 నెలలైనా ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదని చెప్పేసి కౌన్సిల్ దృష్టికి వచ్చింది. ఆ టైంలో మేము చైర్మన్గా వ్యవహరిస్తాం. ఆ టైంలో నేను ఒక న్యాయవాదిగా అందరినీ చూసుకునే కౌన్సిల్ మెంబర్లను ప్రజలను అందరినీ బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం